నేను శ్రీకృష్ణ పరమాత్ముడి కొరకు తపస్సు చేసుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వెంకటాద్రిపైకి వెళ్ళి తపస్సు చేయి, అక్కడ వరాహస్వామి వారు ఉన్నారు, ఆ వరాహస్వామి వారి దర్శనము చేసుకో, నీకంతా శుభం జరుగుతుంది అని చెప్పారు. అందు కారణము చేత నేను ఈ వెంకటాద్రికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నానని అన్నారు. మీరు ఎందుకోసం వచ్చారు స్వామి అని అడిగితే, ఆయన ఇక్కడ ఒక గొప్ప వరాహాన్ని చూశాను, ఆ వరాహాన్ని వేటాడుతూ క్రూర మృగాలన్నీ వేటాడుకుంటూ వచ్చాను, పైకి వచ్చేసరికి ఇక్కడ వరాహాన్ని చూశాను, ఆ వరాహం ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించడం లేదు, అది గొప్ప విచిత్రముగా ఉన్నది, ఇంతవరకు ఎప్పుడు అటువంటి వరాహాన్ని నేను చూడలేదని చెప్పంటే, స్వామి అది వరాహము కాదు వరాహ స్వామి అని అన్నారన్నమాట. అతడు ఆశ్చర్యపోయాడు, ఏమిటి వరాహస్వామ అని చెప్పంటే, ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అంత దూరంలో వరాహస్వామి గొప్ప గర్జన చేశారు, గీంకారము చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ వైకానసుడు ఈ యొక్క సువీరుడు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళి అక్కడ ఒక గొప్ప వాల్మీకి పుట్ట ఉంటే ఆ పుట్టలోనికి వెళ్ళిపోయింది వరాహస్వామి. వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చింత చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ వాల్మీకములోనికి త్రొంగి లోపలికి చూశారండి. లోపలికి చూస్తే లోపల దేదీప్యమానమైనటువంటి బంగారు కాంతులన్నీ వెదజిమ్ముతూ ఒక గొప్ప విగ్రహం కనిపించింది. ఆ విగ్రహములో నుంచి ఆకాశవాణి రూపంలో చెప్పడం మొదలుపెట్టింది, నాయనా నేను ఇక్కడ వరాహస్వామిగా ఉన్నాను, ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి నాకు ఆ యొక్క స్వామి పుష్కరిణి తీర్థము దగ్గర పశ్చిమం వైపున నాకు ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి వరాహస్వామిని అందులో ప్రతిష్టాపన చేయి, నేటి నుంచి ఈ యొక్క తీర్థము వరాహ క్షేత్రముగా విరజిల్లుతుంది అని చెప్పారండి. అలా చెబితే ఎంతో సంతోషపడి కిందకి వెళ్ళి వేద పండితులందరినీ కూడా తీసుకొని వచ్చి పాలతో అభిషేకము చేస్తూ ఆ పుట్టనంతటిని కూడా కరగదీసి ఆ లోపల ఉన్నటువంటి భూదేవి సమేత వరాహస్వామి వారిని తీసుకొని వచ్చి ఇప్పుడు మనందరము ఎక్కడైతే చూస్తున్నామో ఆ స్వామి పుష్కరిణి ప్రాంతంలో అతడు ఆ ఆలయాన్ని కట్టించి ఆ విగ్రహాలు అందులో ప్రతిష్టాపన చేశాడు సువీరుడు. అలా వచ్చినటువంటి వెంకటాద్రి పైన మొట్టమొదటి ఆలయాన్ని సువీరుడు నిర్మాణం చేశాడు. ఆ ఆలయం ఏమిటండి? భూదేవి సమేత వరాహస్వామి వారి యొక్క ఆలయం అలా వచ్చిందన్నమాట. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఇలా ఆ మొట్టమొదటి ఆలయం వెంకటాద్రిపై సువీరుడు నిర్మాణం చేశాడు. ఏమిటా ఆలయం అండి? వరాహస్వామి వారి యొక్క వరాహస్వామి వారి యొక్క ఆలయం. అందుకని మనం మొట్టమొదట స్వామి పుష్కరిలో స్నానము చేసి వరాహస్వామి వారి దర్శనం చేసుకుంటూ రావడం ఆనవాయితీగా వచ్చిందన్నమాట ఆనాటి నుంచి. అలా జరిగింది. అలా అయిన తర్వాత కొంతకాలానికి ఈ సువీరుడికి సుధర్ముడు అనే ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు సుధర్ముడు. ఇతను గొప్ప వీరుడైతే అతడి గొప్ప ధర్మాత్ముడు. ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు. ఈ సుధర్ముడికి వివాహము జరిగింది. అతడికి పుట్టినటువంటి వాడే ఆకాశరాజు. కొంతకాలానికి ఆనాడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చారు కదా. ఎవరికి వరం ఇచ్చారు? మాధవ శర్మ. ఒక చండాలాంగని వెనకాతల తిరిగినటువంటి మాధవ శర్మకి, అంటే భవిష్యత్తులో కలియుగంలో మహాపాపాత్ములుంటారు, ఎటువంటి పాపాత్ముడినైనా గాని పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తము చేసుకుంటే వారందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను అని స్వామివారు చెప్పడానికి అంతటి పాపాత్ముని ఎన్నుకున్నారన్నమాట. ఆకాశరాజుగా ఎన్నుకున్నారు. తన మామగా పద్మావతి దేవికి తండ్రిగా ఎంతటి పాపము చేసినటువంటి మాధవ శర్మను ఎన్నుకున్నారో చూడండి. అంటే ఎంతటి పాపాత్మునైనా నేను అనుగ్రహిస్తానని స్వామివారు మాధవ శర్మ ద్వారా మనందరికీ చెప్ప సంకల్పించారన్నమాట. అది మనం ఇక్కడ గ్రహించాలి. మీకు అందుకే 1-2 సార్లు చెబుతున్నాను ఆ ఘట్టాన్ని. ఇలా జరిగిన తర్వాత ఆకాశరాజు జన్మించారు. కొంతకాలం అయిన తర్వాత ఈ సుధర్ముడు ఆ వెంకటాద్రి పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ ఉండగా ఒక సరస్సులో నుంచి ఒక నాగకన్య రావడం చూశారండి. ఒక కన్య, అపురూపమైనటువంటి ఒక మహాసుందరి రావడం చూశారు ఈ సుధర్ముడు. అంటే సువీరుడు కుమారుడు సుధర్ముడు. ఆకాశరాజు తండ్రి మాటితను. ఆ మహాసుందరిని చూసి, ఎవరు నువ్వు, ఇలా సరస్సులో నుంచి వచ్చావు, దేవకాంతవా గంధర్వకాంతవా అంటూ ఆమె వెనకాతల వెళ్ళాడు ఇతను కూడా. అలా వెళ్తే ఆవిడ, లేదండి నేను ఇక్కడ వేరొక పని మీద వచ్చానని ఏదో విధంగా తప్పించుకొని తినడానికి చూస్తే, లేదు నేను ఈ భూమండలాన్ని పరిపాలించే రాజుని,
నారాయణపురాన్ని పరిపాలించే మహారాజు నేను రాజు, ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు కాబట్టి, మహాసుందరిగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ సుధర్ముడు ఆవిడ్ని అడిగారు. ఆవిడ ఒక్కసారి చూసి నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి వెంటనే భూష్మని చెప్పి ఒక నాగ త్రాచుగా మారిపోయింది మాట, గోధుమ త్రాచుగా పాముగా మారిపోయింది. మారిపోయి మహారాజా ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడిగింది. అడిగేసరికి సుధర్ముడు అన్నాడు, ఓహో నాగకన్యవా, ఏమీ పర్వాలేదు, కామరూపినివి, నీకు ఎప్పుడు ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించగలవు, కాబట్టి ఇప్పుడు కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నాడు సుధర్ముడు. అలా అంటే ఆవిడ మరలా కన్యగా మారిపోయి ఆవిడ చెప్పింది, సుధర్మ మహారాజా మీ ఆలోచన తప్పులేదు, మీరు మహారాజులు, ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి, ఆ అర్హత మీకుంది. కాకపోతే నేను నాగకన్యని, నేను రాత్రులైతే పాముగా మారిపోతాను, కొన్ని సందర్భాల్లో పౌర్ణముల్లో కొన్ని తిథుల్లో కొన్ని సమయాల్లో పాముగా మారిపోతాను. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత, నేను మీ రాజ్యానికి వచ్చిన తర్వాత రాత్రి వేళల్లో కొన్ని సందర్భాల్లో పౌర్ణమిలలో పాముగా మారిపోయాను అనుకోండి, మీకు నాకు ఇద్దరికీ చాలా ప్రమాదం, కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించండి అని చెప్పి అన్నది. లేదు పర్వాలేదు, నువ్వు ఎప్పుడు పాముగా మారిపోయినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అనేక విధాలుగా సుధర్ముడు ప్రార్థించాడు. ఆమె వెనకాతలు తిరిగాడు. అప్పుడు ఆమె అన్నది, సరేనండి, తాత్కాలికంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు నేను కలిసి మీ రాజ్యంలోనికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాము, కొంతకాలం పాటు విహరిస్తాము, కాకపోతే నాకు ఒక కుమారుడు గనుక పుట్టాడు అనుకోండి, అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగింది ఆ నాగ. అలా అడిగితే చెప్పాడు, నేను మహాధర్మాత్ముణ్ణి, పాండవుల వంశానికి సంబంధించినటువంటి వాడిని, నీకు మాట ఇస్తున్నాను, నీవు నన్ను వివాహము చేసుకుంటే నీకు నాకు గనక కుమారుడు పుడితే ఆ కుమారుడికి, నాకిప్పటికే పెళ్ళయింది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు, వాడి పేరు ఆకాశరాజు, అయినప్పటికీ నీకు కూడా కుమారుడు గనక పుడితే వాడికి అర్ధరాజ్యాన్ని ఇస్తానని చెప్పి అన్నాడు సుధర్ముడు. నేను మాట తప్పను, పాండవుల వంశానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అతని మాటలని నమ్మి ఆ నాగకన్య తాత్కాలికంగా అతని వివాహము చేసుకుంది. వాళ్ళిద్దరు కలిసి అక్కడ చాలా కాలం పాటు విహరించారు. అలా విహరించి చాలా కాలం పాటు విహరిస్తే ఆమె గర్భవతి అయ్యింది. ఆమె గర్భవతి అయితే అప్పుడు ఆమె అన్నది, మహారాజా మీ అనుగ్రహము చేత నేను గర్భవతిని అయ్యాను, గర్భవతి అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కాబట్టి నేను నా నాగలోకానికి వెళ్ళిపోతాను, మీరు మాట ఇచ్చారు, నాకు గనుక కుమారుడు పుడితే అర్ధరాజ్యాన్ని ఇస్తానని చెప్పి అన్నారు, మరి ఏమిటి ఇప్పుడు ఆ మాట పరిస్థితి ఏమిటని చెప్పి అడిగింది. నిజంగా చెబుతున్నాను, ఇప్పుడు కూడా నీ కుమారుడు పుడితే వాడిని నా దగ్గరికి పంపించు, నేను అర్ధరాజ్యాన్ని ఇస్తానని చెప్పి తన రాజ్య ముద్రిక ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఇచ్చాడనమాట ఆ నాగకన్యకి. ఇదిగో ఈ ఉంగరమే నీ ప్రేమకి నా ప్రేమకి చిహ్నము, ఇది గుర్తుగా ఉంచుకొని ఆ కుమారుడికి ఈ ఉంగరాన్ని ఇచ్చి పంపించు. బాహ్యంగా చూస్తే మనకిది విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఇది దేవతా కార్యము, ఇది ఒక గొప్ప భవిష్యత్తులో ఒక గొప్ప కారణం జరగబోతుంది కాబట్టి మహాకారణానికి సూక్ష్మ కారణం మాట ఇది. మనకు అవి తెలియదు కాబట్టి ఏమిటి పెళ్లి చేసుకోవడం ఏమిటి, ఉంగరం ఇవ్వడం ఏమిటి, ఇదంతా ఏమిటి అని మనకు కొంచెం తప్పుగా అనిపిస్తుంది. కానీ మనం సూక్ష్మ దృష్టితో కొంచెము అర్థము చేసుకునే ప్రయత్నం చేయాలి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అలా ఆ ఉంగరాన్ని ఇచ్చాడు సుధర్ముడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది, పాతాళ లోకానికి, ఆ బిల మార్గము గుండా నాగలోకానికి వెళ్ళిపోయింది మాట. ఆమె ఎవరంటే వాసుకి మనముడైనటువంటి అరుకాసుడి యొక్క కుమార్తె. అరుకాసుడి యొక్క కుమార్తె ఆమె లోపలికి వెళ్ళింది, గర్భవతి అయింది కదా, తండ్రిని చూస్తూ సిగ్గుపడింది. తండ్రి చూశాడు, ఏమిటమ్మా అని చెప్పంటే, తండ్రి జరిగిన విషయం ఇది, ఈ విధముగా నేను పైకి వెళ్ళేసరికి, భూలోకానికి వెళ్ళేసరికి అక్కడ సుధర్మ మహారాజు నన్ను చూసి ప్రేమించాడు, ఈ విధముగా మేము గాంధర్వ వివాహం చేసుకున్నాము, అందుకోసమని చెప్పి ఇప్పుడు నేను గర్భవతిని అయ్యాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి తండ్రిని పాదాలపైన పడి ప్రార్థించింది. అప్పుడు తండ్రి అన్నాడు, ఇదంతా లోక కళ్యాణం కొరకే జరిగిందమ్మా, నీవు ఏమీ బాధపడొద్దు, నీ గర్భములో పుట్టినవాడు ఆ శ్రీమన్నారాయణుడికి, అతడికి సాక్షాత్తు గుడి కడతాడమ్మా, అంత గొప్పవాడు పుడతాడు, ఇవన్నీ మాకు ముందే తెలుసు అన్నాడు అతడు. అలా ఎప్పుడైతే తండ్రి అన్నాడో ఈ నాగకన్య ఎంతో సంతోషపడింది. ఓహో, నా గర్భములో పుట్టేవాడు సాక్షాత్తు ఆ భగవంతుడికి గుడి కడతాడా అని ఎంతో సంతోషపడింది. కాలం గడిచింది, కొంతకాలం అయిన తర్వాత ఆవిడ ప్రసవించింది.
అలా ఆ సుధర్ముడికి ఆ యొక్క నాగకన్యకి పుట్టినటువంటి వాడే తొండమానుడు. ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఆ తొండమానుడు ఆ విధముగా పుట్టాడనమాట. మనలాగా వాళ్ళ తాలూకా కారణం వెనకాతల గొప్ప మహాకారణం ఉంటుంది. బాహ్యముగా మనం అనుకున్నట్టుగా ఏదో ప్రేమ పొందడము వివాహము చేసుకోవడము కాదండి. దాని వెనకాతల పరమాత్ముని యొక్క గొప్ప దివ్య సంకల్పం ఉంటుంది, గొప్ప కారణాలు ఉంటాయి వాళ్ళకి జరిగినటువంటి ప్రతిదాని వెనకాతల. దీంతో తీయండి అమ్మా, అలా ఉంటుంది. అందుకోసమని చెప్పి ఆ సుధర్ముడు ఆ విధముగా జరిగిన తర్వాత ఈ అబ్బాయికి కొంతకాలం అయిన తర్వాత అమ్మా మన నాన్నగారు ఎవరని చెప్పి అడిగాడనమాట ఈ యొక్క తొండమానుడు. అడిగితే నాయన ఏమి నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతావా, ఇక్కడ మా దగ్గర ఉంటావంటే అమ్మా నేను నాన్న దగ్గరికి వెళ్తాను, నాన్నగారి దగ్గర ఉంటానని చెప్పి అన్నాడు. అలా అంటే ఆనాడు రాజు ఇచ్చినటువంటి ఆ రాజముద్రికను ఇచ్చి నాయన వెళ్ళు, నీ తండ్రి అక్కడ ఉన్నటువంటి సుధర్మరాజు అక్కడ మంగాపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇది జరిగినటువంటి విషయము, నేను పాతాళ లోకము నుంచి వచ్చాను, నాగకన్య యొక్క కుమారుడు నేను అని ఈ ఉంగరాన్ని ఇచ్చి అన్ని విషయాలు చెబితే నీ తండ్రి తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను చేరదీస్తాడు నాయన అని చెప్పింది ఆ నాగకన్య. ఆ ఉంగరం పట్టుకుని ఆ బిల మార్గం గుండా తీసుకుని వచ్చి నేను రాకూడదు నాయన, ఇదే ఆ ప్రాంతము కాబట్టి నీవు వెళ్ళు అని చెప్పింది. చెప్పి పంపించేస్తే అతడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడనమాట. నేరుగా రాజుగారు ఉన్నటువంటి ప్రాంతానికి రాజ్యంలోనికి ప్రవేశించి అంతఃపురంలోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డు చెబితే అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడన్నమాట. ఎందుకంటే ఆ తండ్రి యొక్క తేజస్సిత్తుల్లో ఉంది కదా, అందరినీ పక్కకు గంటేసి నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. సుధర్ముడు సభ తీర్చి ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరినైనా నువ్వు అని చెప్పి అడిగితే, ప్రభు నేను నాగలోకంలోంచి వచ్చాను, నాగకన్య యొక్క కుమారుణ్ణి నేను, ఇది విషయము, అరుకాసురుడు యొక్క కుమార్తె అయినటువంటి నాగకన్య యొక్క కుమారుణ్ణి నేను అని చెప్పి విషయం అంతా కూడా చెప్పి, నా తండ్రి సుధర్మ మహారాజు అని చెప్పి నా తల్లి చెప్పింది, ఇదిగో ఈ ఉంగరాన్ని నా తండ్రి ఇచ్చాడంట, ఇది రాజముద్రికంట, ఇదిగో ఈ ఉంగరం ఇస్తున్నాను, నీవే నా తండ్రి అని చెప్పి ఆ రాజముద్రికని ఇచ్చాడండి కుమారుడు. దాన్ని తీసుకుని ఆహా నాగకాంత ఎంతకాలానికి ఈ కుమారుని పంపించావా అని ఆనాటి పాత విషయాలని గుర్తు తెచ్చుకొని ఎంతో సంతోషపడి సుధర్ముడు ధర్మముగా అక్కడ ఉన్నటువంటి సహచర మంత్రులకి కుమారుడికి అందరికీ కూడా చెప్పాడన్నమాట. చూడండి ఇతడు నా కుమారుడే, నా యొక్క కుమారుడైనటువంటి ఆకాశరాజుకి మీరు ఏ విధముగా గౌరవించారో ఈ తొండమానుడికి కూడా అలాగే గౌరవించాలి అని చెప్పి జరిగినటువంటి కథ అంతా కూడా వాళ్ళందరికీ కూడా నిస్సంకోచకంగా చెప్పాడంట. అందరూ సంతోషపడ్డారు. సరే మహారాజా మీరే చెప్పినప్పుడు మాకేముంది, అలాగే మీ కుమారుడిగానే భావించి అతనికి గౌరవంగా చూస్తామని చెప్పారు. ఆనాటి నుంచి ఆ కుమారుడికి చెప్పాడు, నాయనా మీ ఇద్దరు కూడా ఎల్లప్పుడూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడు ఏ విషయంలో కూడా గొడవలు పడకూడదు, ఇద్దరు ప్రేమతో అన్యోన్యముగా జీవించాలి అని చెప్పాడు. వారిద్దరికి కూడా వారి అదృష్టం బాగుండి ఆ సమయానికి సుఖయోగీంద్రుల వారు అక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చారు వెంకటాద్రికి. సుఖయోగీంద్రుల వారు వస్తే సుధర్మ మహారాజు అక్కడికి వెళ్ళి సుఖయోగీంద్రుల వారిని ప్రార్థించి, మహాత్మా ఈ పిల్లలిద్దరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పండి అని చెప్పారు. చెబితే సరేనని చెప్పి ఆకాశరాజుకి తొండమానుడికి సుఖయోగీంద్రుల వారు ఏడాది పాటు 64 విద్యల్ని నేర్పించారండి. ఒక ఏడాదిలో 64 విద్యలు నేర్చుకున్నారు ఆకాశరాజు తొండమానుడు. అలా అయిన తర్వాత గురుదేవా ఏడాదిలో మాకు 64 విద్యలు నేర్పించారు, మీకు గురుదక్షిణగా ఏమిటిమ్మంటారని అడిగారండి. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, సుఖయోగీంద్రుల వారు అన్నారు, నాయన ప్రస్తుతానికి గురుదక్షిణ ఏమి వద్దు, నా చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి, మీరు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏమిటంటే భవిష్యత్తులో ఆ ఆపద్బాంధవుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు భూలోకములో అవతరిస్తాడు, అతడికి మీరు గుడి కట్టాలి, అదే మీరు నాకు ఇవ్వబోయే గురుదక్షిణ అని అన్నాడండి సుఖయోగీంద్రుల వారు. ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందా కాదా అండి? ఇదంతా ముందే నిర్ణయించబడిందన్నమాట ఇలా జరగాలని అప్పుడు వాళ్ళు తప్పకుండా అలాగే చేస్తామని అన్నారు. తప్పకుండా గుడి కడతాము గురుదేవా అని అన్నారు. అప్పుడు సుఖయోగీంద్రుల వారు ఆనందముగా అంతర్ధానం అయిపోయారు. సుఖయోగీంద్రుల వారు ఏడాది పాటు వారికి 64 విద్యలు నేర్పించారండి.
అలా అయిన తర్వాత సుధర్ముడు చెప్పాడు, నాయనా నిన్ను ఇక నుంచి రాజును చేస్తున్నాను, నీ సోదరునటువంటి తొండమానుణ్ణి యువరాజును చేస్తున్నాను. మీరిద్దరు కూడా కలిసి జీవించాలి, ఎప్పుడు కూడా పొరపచ్చాలు లేకుండా ఆనందముగా జీవించాలి. తొండమండలాన్ని ఏలుతాడు తొండమానుడు, తొండమండలాన్ని ఏలుతాడు మాట. ఆ యొక్క తొండమాను చక్రవర్తి మనకి ముందు మనకి వివరంగా అన్ని కూడా వస్తాయి. నీవేమో ఈ నారాయణపురాన్ని ఏలుతావు. ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడు ధర్మంగా జీవించాలి, మంచిగా ఉండాలి అని తండ్రి వాళ్ళిద్దరికీ చెప్పాల్సినవని కూడా చెప్పాడండి. ఇక్కడ మరొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ తొండమానుడు ఎవరు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఈనాటి కథాభాగాన్ని ముగిద్దాం. ఈ తొండమానుడు వచ్చాడు కదా, ఈ యొక్క నాగకన్యకి ఆ సుధర్ముడికి జన్మించారు కదా, ఇతని పూర్వ చరిత్ర ఏమిటని చెప్పంటే, ఈ తొండమానుడికి శ్రీహరి కలలో కనిపించి వెంకటాద్రికి వెళ్ళమని చెప్పారంట. అంటే పూర్వము శ్రీరంగములో రంగదాసుగా ఉండేవారంటే ఇతడు. ఈ తొండమానుడు శ్రీరంగములో రంగదాసు అన్నటువంటి ఒక దాసు మాట. అక్కడ శ్రీరంగములో స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటే శ్రీహరి స్వయముగా కల్లో కనిపించి, నాయన ఇంతవరకు ఇక్కడ నాకు సేవలు చేశావు, అనేక విధాలుగా సంతృప్తి చెందాను, ఇప్పుడు నీవు ఇక్కడి నుంచి వెంకటాద్రికి వెళ్ళు, అక్కడ ఇప్పటికే వైకానస మహర్షి ఉన్నాడు, ఆ వైకానసుడితో కలిసి సేవ చెయ్యని చెప్పాడండి. అక్కడికి వచ్చాడు మాట ఇతను. ఇలా వీళ్ళిద్దరూ వస్తే అదే సమయానికి వైకానసుడికి కూడా శ్రీమన్నారాయణమూర్తి కలలో కనిపించి, నాయనా శ్రీరంగము నుంచి రంగదాసని ఒక మహాభక్తుడు వస్తున్నాడు, మీరిద్దరూ కలిసి ఇక్కడ నా సేవ చెయ్యండి అని చెప్పారంటండి. అలా వాళ్ళిద్దరు కలిసి అక్కడే ఏర్పడ్డారు. అలా ఏర్పడిన తర్వాత స్వామివారికి సేవ చేయడం కోసం, అంటే అప్పుడున్నటువంటి వరాహస్వామి వారికి సేవ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి ఒక తోటని పెంచారు, ఒక పూల బావి. ఆ పూల మొక్కల్ని పెంచడానికి ఒక బావిని త్రవ్వారు. ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళేవారు. ఒక్కొక్కప్పుడు పుష్కరం నుంచి కూడా నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ పూల మొక్కలకి వేస్తూ ఉండేవారు. అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఒకానొక రోజు ఒక గంధర్వుల జంట ఒకటి వచ్చి అందులో స్నానము చేసి ఆనందంగా జలక్రీడలు ఆడుతూ ఉన్నారంట. ఆ గంధర్వ జంటను చూసి ఈ రంగదాసు, ఆహా ఎంత అందముగా ఉన్నారు, ఎంత గొప్పగా జలకాలు ఆడుతున్నారని వారిని చూసి కొద్దిసేపు ఆలస్యం అయిపోయింది స్వామివారి కైంకర్యానికి నీళ్లు తీసుకుని వెళ్ళడం. అక్కడికి వెళ్ళేసరికి వైకానస మహర్షి, ఏమిటి ఇంత ఆలస్యం అయ్యింది నీళ్లు తీసుకుని రావడానికి, స్వామివారి కైంకర్యానికి ఆలస్యం అయిపోయిందని చెప్పంటే చాలా బాధపడి ఆ గంధర్వ జంటను చూసి నా మనస్సు చెలించిపోయింది, అందుకే ఆలస్యమైందని చెప్పి ఆ యొక్క స్వామివారి పాదాల పైన పడి తల గట్టిగా కొట్టుకుని, స్వామి మీ పూజకి మీ కైంకర్యానికి ఆలస్యం చేశాను కాబట్టి ఈ పాపిష్టి జన్మ నాకొద్దు, నేను చచ్చిపోతానని చెప్పి అన్నాడంట. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై, ఇదంతా నేను ఆడిన ఒక లీలా నాటకము, నీవు నీ దేహాన్ని విడిచిపెట్టే, నేనే కావాలని ఈ విధంగా సంకల్పించాను, నీ దేహాన్ని విడిచిపెట్టేసి శ్రీరంగములో సేవ చేసావు, వెంకటాద్రిపై సేవ చేసావు, నీ దేహాన్ని విడిచిపెట్టేసి నీవే తొండమానుడిగా జన్మిస్తావు అని చెప్పి స్వామివారు అనుగ్రహించారంట. అలా ఆ రంగదాసే తొండమానుడిగా జన్మించారన్నమాట. ఇది తొండమానుడి యొక్క చరిత్ర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. కృష్ణ హరి హరే. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద
గోవింద. జయ బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి, రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.